అన్ని రకాల వస్త్రాలపై అప్ టు 70% డిస్కౌంట్. బెజవాడ ఎన్టీఆర్ కాలనీలో వెంకటరామారావు అనే వృద్ధుడు హత్యకు గురయ్యాడు. తన 95 ఏళ్ల తల్లి సరస్వతితో కలిసి రామారావు నివసిస్తున్నారు. ఇంట్లో అనూష అనే మహిళ 3 రోజుల క్రితం కేర్ టేకర్గా పనిలో చేరింది. నిన్న మధ్యాహ్నం ఇంటి నుంచి వెళ్లిన అనూష రాత్రి 8 గంటలకు వచ్చింది. ఆ తర్వాత అర్ధరాత్రి వెళ్లిపోయింది. రాత్రి 1 గంట సమయంలో సరస్వతి కుమారుడు వెంకటరామారావు గదిలోకి వెళ్లి చూడగా వృద్ధుడు మృతి చెంది ఉన్నాడు. కంట్లో కారం కొట్టి దిండుతో అదిమి పెట్టి రామారావును హత్య చేసినట్టుగా పోలీసులు గుర్తించారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని నలకపేటకు చెందిన అనూష కోసం పోలీసులు గాలిస్తున్నారు. అనూషతో పాటు ఆమె భర్త మరొకరు కూడా హత్యలో పాల్గొన్నట్టుగా పోలీసులు భావిస్తున్నారు. బంగారం నగదు చోరీకి గురైనట్టుగా భావిస్తున్నారు. మరోవైపు వెంకటరామారావు కుమార్తె చెన్నైలో ఉండడంతో పోలీసులు ఆమెకు సమాచారం ఇచ్చారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. మాచవరం పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి ఎన్టీఆర్ కాలనీలో ఇవాళ తెల్లవారుజామున వెంకట రామారావు అనే వృద్ధుడు దారుణ హత్యకు గురైన ఘటన అయితే ప్రస్తుతం సంచలనంగా మారింది. ఆ ఇంట్లో ఆయనతో పాటు తల్లి సరస్వతితో కలిసి ఆయన ఉంటున్నారు. ఆయనకి కేర్ టేకర్గా ఒక మహిళని అనూష అనే మహిళను కూడా గత 3 నెలలుగా కూడా పెట్టుకున్న నేపథ్యంలో ఇవాళ గత 3 రోజుల క్రితమే అనూష అనే మహిళని కేర్ టేకర్ కూడా పెట్టుకున్న నేపథ్యంలో 3 రోజుల తర్వాత ఈ హత్య జరగటం, అనూష కూడా ప్రస్తుతం అజ్ఞాతంలోకి వెళ్ళటంతో పని మనిషే ఈ హత్య చేసి పరారైనట్టుగా అయితే పోలీసులు అనుమానిస్తున్నారు. కాలనీకి సంబంధించి ప్రెసిడెంట్ కూడా ప్రస్తుతం ఉన్నారు. ఏంటి సార్, ఏంటి మీకున్న సమాచారం ఏంటి ఈ రామారావు గారి హత్యకు సంబంధించి? అంటే రామారావు గారు వచ్చి ఈయన మాకు అందరితో మాకు చాలా క్లోజ్ అసోసియేషన్ అండి. మాకు ఈయన మా కమిటీలో కూడా మెంబర్ అయినా. వాళ్ళ మదర్ 90 ఇయర్స్ ఏజ్ అండి ఆవిడది. ఈయనకి 67 ఇయర్స్ ఈయన ఏజ్. వాళ్ళ మదర్ కోసం పాపం ఎప్పుడు వాళ్ళ వైఫ్ లేదండి ఆయనకి. 2 పిల్లలు. ఒక బాబు ఏమో అక్కడ ఉంటాడు, మద్రాసులో ఉంటాడు. పాప ఏమో హైదరాబాద్లో ఉంటుంది. వీళ్ళ మా తల్లిగారు ఇద్దరే ఉంటారు ఇక్కడ. అయితే ఇంతకుముందు పాత అమ్మాయి ఒక అమ్మాయి పనిచేసేదని అమ్మాయి మానేస్తే మళ్ళీ వాళ్ళ మదర్ అసిస్టెన్స్ కోసం అని ఇంకొక అమ్మాయిని అడిగితే ఎవరో పంపించినట్టున్నారు. పంపిస్తే అమ్మాయి వచ్చి 3 రోజులు అయింది జాయిన్ అయ్యి నిన్న మాకు తెలిసిన సమాచారం నిన్న మధ్యాహ్నం 1 గంటకు బయటకు వెళ్ళిందంట. ఎవరో చనిపోయారని. వెళ్ళి రాత్రి 8 వచ్చిందంట మళ్ళీ ఇంటికి. ఏంటంటే ఎవరో చనిపోయారు ఏదో చెప్పిందంట. సరే వాళ్ళ మదర్ దగ్గర పడుకోమంటే వచ్చి బయట సోఫాలో పడుకుందంట. అదేంటంటే నాకు బయట లోపల గాలి ఆటలేదు, నేను బయట పడుకుంటానని చెప్పింది. రామారావు గారు ఆయన బెడ్రూమ్లోకి ఆయన వెళ్ళిపోయారు. ఈ మా మదర్ ఇక్కడ ఈవిడ బెడ్రూమ్లో ఆవిడ పడుకుని ఉంది. ఆవిడ బెడ్రూమ్లో ఆవిడకి లైట్ వేసుకుని అలవాటు అయితే ఈ లైట్ తీసేసి వచ్చేసింది ఈ అమ్మాయి. ఆవిడకి మెలకు వచ్చినప్పుడు చూసి ఏంటి నా గదిలో కరెంట్ పోయింది, ఏంటి లైట్ తీసిందని లైట్ వచ్చి బయటకు వచ్చేప్పటికి రామారావు గారు రూమ్లో లైట్ వెలుగుతుందంట, తలుపు తీసి ఉందని. చూసి ఏంటి అని చూసి ఈ అమ్మాయి చూస్తే ఈ అమ్మాయి లేదు. ఆవిడకి భయం వేసి పట్టుకుంటే చల్లగా ఉంటే గబగబా పక్కింటాళ్ళని లేపింది అరిసి. ఆ పక్కింటాళ్ళు చూసేపటికి వాళ్ళు వెళ్తా అమ్మాయి చంపి కారం చల్లేసి వెళ్ళారు మీద కూడా. అంటే ఈ డాగ్స్ ఏమన్నా స్మెల్ చేస్తాయేమోనన్న ఉద్దేశంతోనో మరేంటో ఏదో ప్రొఫెషనల్గా చేసినట్టు ఉంది. ఎంతమంది వచ్చారనేది ఏమైనా పోలీసులు చెప్తున్నారంటే 3 వరకు వచ్చారు అంచనా కూడా 2-3 అయితే కంపల్సరీగా ఉన్నారు అనేది వాళ్ళ సమాచారం అండి. వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఈ అమ్మాయి అని నిర్ధారణ అయింది. ఆ సీసీ ఫుటేజ్లో కూడా తీశారు. అక్కడ అమ్మాయి ట్రావెల్ చేసింది అయితే నులకపేట అమ్మాయిగా గుర్తుపెట్టారు. నులకపేట అమ్మాయి ఇంటికి వెళ్ళటం, మళ్ళీ అమ్మటే 10 నిమిషాల్లో రిటర్న్ అవ్వటం ఆటోలో. ఇంకా దాని మీద ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. అక్కడి నుంచి ఎటు వెళ్ళారు అనేది చేస్తున్నారు వాళ్ళు. ప్రస్తుతం పోలీసులు ఘటనకు సంబంధించి విచారణ చేపట్టారు. సీసీటీవీ ఫుటేజ్ను కూడా ఇప్పటికే పరిసర ప్రాంతాల్లో అయితే సేకరించి విచారణ అయితే ముమ్మరం చేసినట్టుగా తెలుస్తోంది. కెమెరా పర్సన్ కోటితో శ్రీకాంత్, ఎన్టీవీ, విజయవాడ.